సెట్ అయిపోయినట్టేనా? మళ్ళీ సెట్ అయిపోయిందని అంటారు ఏంది ఒకసారి ఎస్ అండి అంటే ఏమవుతుంది మీకు? ఏం చేస్తండి నాకు అర్థం అవ్వట్లేదు. మీరు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బై తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి నాకు తెలిసి అయితే కొంచెం క్రేజీగానే ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వీడియో. లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ గంట ఉంటుంది కదా. ఏం ప్రాంక్ చేయమంటావు చెప్పు? అమ్మాయికి ప్రపోజింగ్ ప్రాంక్ చేయాలి బ్రో. అంటే నేను మామూలుగా ప్రపోజింగ్ ప్రాంక్స్ ఉంటాయి కదా, వాటికన్నా కాస్త డిఫరెంట్ స్టైల్లో చేస్తా. ఏం పేరు తన పేరు? పండు. పండు, ఓకే. పండు, ఓకే. ఎప్పుడు చేస్తావు తనని? నేను ఈవినింగ్ 5 o'clock తీసుకొస్తా పానీపూరి. పానీపూరి బండి ఎక్కడ? అది దగ్గరలోనేనా? దగ్గరలో కింద. 5 o'clockకి, ఓకే. 5 o'clockకి ఒకసారి నాకు సరే, ఓకే. 5 o'clockకి స్టార్ట్ చేసి సూర్య. ఏ హాయ్, ఇక్కడ ఉన్నారు. నేనేం లేదు, చిన్న ఫ్రెండ్ని కలవడానికి వస్తే ఇంటికి వాడు వస్తానంటే బయట వెయిట్ చేస్తున్నాం, మూవీకి పోతున్నాం. మీరు ఎక్కడికి? పానీపూరి ఎక్కడెక్కడ అమ్ముతారు పానీపూరి? ముందుందా? ఓకే. ఎప్పుడు అదే ఎప్పుడు వచ్చా ఊరు నుంచి? ఊర్లో ఉండట్లేదంట కదా? 1 month అయింది. 1 month అయిందా? ఓకే. మీ ఫ్రెండా? ఫ్రెండే. హాయ్ అండి, దిస్ ఇస్ అజయ్. పండు, నైస్ నేమ్. ఇంకేంటి సంగతి? ఖాళీ అన్న. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నాతో ఫ్రీగా మాట్లాడు. సరే, నువ్వు మాట్లాడుతుండు, నేను పానీపూరి 2 నిమిషాలు మాట్లాడేది. సరే కానీ ఇంకేంటి విశేషాలు? అంతా అమ్మ నాన్న అంతా బాగానే ఉన్నారు? కులాసగా ఉన్నారా? బాగున్నారా? ఏమో, నీకేమవుతుంది? మీ సిస్టరా? సిస్టర్ అయితే కాదు కదా. ఓకే. మీరు ఎక్కడ? ఈ లోకల్ ఉండేది లేకపోతే ఎక్కడ ఉండేది మీరు? మరి ఎక్కడ? బేగంపేటలో ఉంటారా? ఓకే అండి. మీ పేరు, పూర్తి పేరు ఏంటి? పండునా మీ నేము? ఓకే. ఇంకేంటి బ్రో సంగతి? ఖాళీ అని ఉన్నా బ్రో ఇప్పుడైతే. ఓకే. ఇంటర్ అయిపోతుందా? ఓకే. ఇంకా యాక్చువల్లీ నేను లాస్ట్ టైం అడిగినప్పుడు నువ్వు లాస్ట్ టైము వాట్సాప్ డీపీలో నువ్వు ఇంకొక అమ్మాయి ఎవరో కలిపి డీపీ పెట్టావు, అది ఎవరు? మా ఫ్రెండే. అమ్మాయికి పెట్టావు కదా? అమ్మాయి పెట్టావు కదా, ఎవరు అమ్మాయి? అమ్మాయి ఎప్పుడు పెట్టినా? దేవుడు, అమ్మాయి పెట్టావు నువ్వు లాస్ట్ వీక్. నువ్వు ఒక అమ్మాయి ఇట్లా ఇట్లా సెల్ఫీ దిగి పెట్టారు, డీపీ పెట్టావు వాట్సాప్లో, ఎవరు? మా గర్ల్ ఫ్రెండ్. సరిగ్గా ఆలోచించుకో, ఎవరు అమ్మాయి? ఎవరు అమ్మాయి? మానవ మాతృడు ఎప్పుడు నువ్వు పడ్డ కష్టాలు పడలేడురా. యాక్చువల్లీ నేను తనని చూడగానే నాకు లవ్ ఇంప్రెషన్ కలిగింది. ఎవరు అమ్మాయి? మా ఫ్రెండే బ్రో. ఎవరు అమ్మాయి? పండు. ఈమెనేనా? మీరేనా పిక్లో ఉంది? అవునా? అందులో కథ హైట్గా కనిపించారు. అంటే ఫోటోలో అందరూ హైట్ గానే కనిపిస్తారు, లేదంటే పొట్టి కనిపిస్తారు. కాస్త పెద్దగా మాట్లాడండి, ఏం పర్లేదు. హైట్ గానే కనిపిస్తారు కదా. ఏమో, రియల్గా చూస్తే చాలా పట్టుకున్నారు, నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేయలే. అవునా, మీరే నా డీపీలో ఉంది? నీకు అడిగినా కదా డీపీలో ఎవరు అని, ఎన్ని మెసేజ్లు పెట్టినాక నువ్వు రిప్లై ఇవ్వాలా. దాని తర్వాత చూసి హా అని పెట్టావు, అదొకటి అయిపోయింది. ఇంకా నిజంగా మీరేనా డీపీలో ఉంది? డీపీలో నేను ఎవరంటారు? అంటే ఇద్దరు కలిసి పెట్టారు ఒకటి. మీరే మరి ఎవరు నాకు అర్థం కాలేదు. ఇంకా అందంగా ఉంది ఆ డీపీలో ఉన్న అమ్మాయి. సో మీరంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయానా. అంటే ఇట్లా కలిసి ఇట్లా చేసి పెట్టారు కదా, అది మీరేనా? మీరేనా నిజంగా? ఓకే. ఇంకా అప్పుడు ఎన్నిసార్లు అడిగాను నిన్ను, ఒకసారి నా ఆమెని కలిపించు నాకని, నువ్వు ఒక్కసారి కూడా వినలేను ఆ మాట. వాళ్ళ ఏమని అనుకుంటారా అని అట్లా. అవునా? నేను మంచివాడినే కదా, నీకు తెలుసు కదా, పద్ధతిగానే ఉంటా. మరి ఇంకా నాకు కలిపించడానికి ఏమైంది? అంటే తప్పుగా అనుకో, మాకు జస్ట్ ఫ్రెండ్లీగా ఎప్పుడైనా ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇంక అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీట్ చేపిస్తాం కదా, అట్లా అంటున్నా నేను, అంతేగాని మీకేం తప్పు కాలేదు. మీరు ఎక్కడ ఉండేది? బేగంపేటలో ఎక్కడ అంటే? కాస్త పెద్దగా మాట్లాడండి, పర్లేదు. మరీ అంత చిన్నగా మాట్లాడితే నాకు కష్టం అయింది. బేగంపేటలో ఎక్కడ ఉంటారు? బేగంపేటలోనే ఉంటారు. అవునా? మెట్రో స్టేషన్కి బ్యాక్ సైడ్. ఓకే, సరే. లవర్ ఉన్నాడా? చాచా ఇంట్రెస్ట్ లేదు దాని మీద. లేరు నాకు ఎవరు. సింగరేనా?
మంచి అమ్మాయినా ఉమ్. మంచి అమ్మాయినా మంచి అమ్మాయి బ్రో. ట్రై చేయొచ్చా? అంటే నేను కూడా సింగిల్గానే ఉన్నా, చాలా కష్టం ఉంది నాకు సింగిల్గా. ట్రై ఏంటి, జస్ట్ ఇప్పుడే కదా మీట్ అయినాము. అవును, అంటే జస్ట్ ఇప్పుడు మీట్ అయ్యాం అంటే నేనేం అంటలేదు తప్పుగా. ట్రై చేసుకోవచ్చా అంటున్నా మీకు. తిను నా ఫ్రెండే, నా క్యారెక్టర్ ఏంటో తిన నాకు అడగండి. నా క్యారెక్టర్ చెప్పు. మంచివాడు, అదొకటేనా? చాలా మంచివాడు. ఇంకా ఇంకా చాలానే కానీ ఇక చెప్తా. చెప్పు, ఏం కాదు. చెప్పు, ఏం కాదు. మానవ మాత్రుడు ఎప్పుడు నువ్వు పడ్డ కష్టాలు పడలేడురా. మంచోడైతే ఉమ్. అంటే అందరు మంచోళ్ళే ఉంటారు. అంటే నేను ఎట్లా అంటే చెప్తుంది, మామూలుగా నేనేమి ఊరికనే చూసి అందంగా అమ్మాయి ఉందని అట్లా ఏమి మీకు ఇట్లా ట్రై చేయొచ్చా అని అడగట్లే. తిను ఉన్నాడు కదా, తిను 4 weeks బ్యాక్ వాట్సాప్లో డీపీ అప్లోడ్ చేశాడు. ఓకే, ఆ డీపీ అప్లోడ్ చేసిన దాంట్లో తినకి మీది ఉంది, తిన్న పిక్కు మీ పిక్కు. సో 4 weeks బ్యాకే అది మళ్ళీ 1 week తర్వాత తీసేసి ఇంకోటి ఏదో తన సింగిల్ పిక్ పెట్టుకున్నాడు. దాన్ని ఇంకా ఏం చెప్పాలి, ఎట్లా అంటే ఏం లేదండి. అంటే లైక్ ఒక టైప్ ప్రపోజల్ అనుకోండి. మీకు ఎట్లా చెప్పాలంటే నేను ఎప్పుడు ఎవరికి ప్రపోజ్ చేయలే. ప్రపోజలా? అది మ్యాడ్ ఆర్ వాట్? ప్రపోజల్ ఏంది, ఇప్పుడే కదా కలిసాము. అవును, ఏమైంది టూలోకి ఎప్పుడైనా కానీ 4 weeks బ్యాకే మీ పిక్ చూశాను, అప్పటి నుంచే టూలో అనుకున్నాను. సో మీరు ప్రపోజల్ అనుకుని మీరు యాక్సెప్ట్ చేశారనుకో, మంచిగానే కలిసి ఉందాం. అంటే కలిసి అంటే మీరు తప్పుగా అనుకోమాకండి, మామూలుగా మూవ్ అవుదాం. ఇంకా మీరు నా గురించి తెలుసుకోండి, అప్పుడు లవ్ యాక్సెప్ట్ చేయండి, ఇంకా బ్లా బ్లా. ఇంకా ఆ తర్వాత ఏమవుతుంది అది. లేదండి, నో. చెప్పరా, సెట్ చేయరా. సెట్ చేయడం ఏంది? మంచివాడే మంచివాడే. మంచోడైతే ఎంత పద్ధతిగా రెడీ అయినా ఎవడన్నా రెడీ అవుతాడు ఇంత పద్ధతిగా? అందరూ పద్ధతిగానే రెడీ అవుతారు. అలా అన్నప్పుడు ప్రపోజ్ చేయంగానే యాక్సెప్ట్ చేయడం అంటే ఎలా? అంటే మీకు అర్థం కావట్లా. నేను సింగిల్గా ఉండి కరువు బట్టి సింగిల్గా లేను, ఎవరు దొరక్క మంచి అమ్మాయి కోసం సింగిల్గా ఉన్నా. అర్థమైందా? తప్పుగా అర్థం చేసుకోమాకండి ఎప్పుడైనా. తప్పుగా అంటలేను నేను. ప్యూర్ సింగిల్ ఎక్కడ? సింగిల్ ఓకే, నేను కూడా సింగిలే. అవును, అందుకే మింగిల్ అవుదామంటున్నా. మింగిల్ ఏందండి? మీకు ఎవడు ప్రపోజ్ చేయాలి? బాగానే ఉన్నారు కదా, ఏమైనా లోపమా? లోపం ఏముంటుంది? ఏముండదు ఆడ. నాకు చేయాలని ఇంట్రెస్ట్ లేదండి. నాకు చేయాలని ఇంట్రెస్ట్ లేదండి. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. నేను మొదటిసారి నీ డీపీ చూసినప్పుడే నేను రెండోసారి పుట్టా. ఎందుకంటే అప్పటి నుంచి నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నా. నువ్వు నా జీవితంలోకి రాకముందు ఒక జీవితం, నువ్వు వచ్చాక ఒక జీవితం. నువ్వు రాకముందు నా జీవితంలో చెప్పుకోవడానికి ఏమీ గొప్పగా లేదు. నువ్వు వచ్చాక ప్రతిరోజు ప్రతి క్షణం ఒక అద్భుతంలా గడిచింది. ఇదివరకు ఏదేదో అయిపోవాలి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలి, గొప్పవాడిని అయిపోవాలి అని ఉండేది. కానీ ఇప్పుడు నీ చేయబట్టుకొని అట్లా నడిస్తే చాలనిపిస్తుంది జీవితం. ఓకేనా? ఇంతకుముందు ప్రేమ కోసం యుద్ధాలు చేయాలి అంటే వీళ్ళెవరో పుల్కగాళ్ళు అని నవ్వుకునేవాడిని. కానీ ఇప్పుడు నీకోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు అనిపిస్తుంది. అర్థమైందా? నీకు ఫ్యూచర్లో ఎంత సంపాదించి పెట్టగలనో నాకైతే తెలియదు. బట్ నీ సంతోషం కోసం మాత్రం ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటా. నిన్ను వెనకుండి నడిపిస్తా. అర్థమైందా? ముందుండి నీ కష్టాన్ని ఆపుతా, ఒక అమ్మలా చూసుకుంటా. అర్థమైందా? ఎందుకంటే ఐ లవ్ యూ. దీనికి కూడా ఇంకా నువ్వంటే నేనేం చెప్పాను. ఇంత మంచిగా ఎవడు ప్రపోజ్ చేయాలి? ఫస్ట్ టైం కనిపించినప్పుడు ఇంత మంచిగా ఎప్పుడైతే ప్రపోజ్ చేయాలి నాకు తెలిసి. సో మీ నెంబర్ ఇచ్చారనుకో, ఏం లేదు బ్రో, చెప్పురా నాకు గురించి. నేను మంచివాడిని కదరా, నీకు తెలుసు కదరా. అరే నాకు తెలుసురా, నేను అలా చెప్తే నువ్వు ఇలా చేస్తావని. యాక్చువల్లీ చెప్పండి. బట్ లైక్ రిలేషన్షిప్ అంటే, ప్రపోజల్స్ అంటే ఓకే, మీరు మంచిగా చెప్పారు. నా
నచ్చింది. అవును, ఒక 5 నిమిషాలు మేము ఇద్దరు మాట్లాడుకుంటాం, గప్చుప్ తినేసేసి నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, వచ్చేటప్పుడు వచ్చి ఎస్ చెప్పేసేయండి. దానికి టైం అవసరం లేదు, బట్ ఆలోచించాలని కూడా నాకు లేదు. ఓకే, కానీ మీకు ఎలా చెప్పాలి? ఎలాగో చెప్పండి, పర్లేదు, వింటాను. నేను ఎలా చెప్పినా వింటా మీరు, ఎందుకంటే మీరు నాకు ఇష్టం కాబట్టి మీరు ఎంతసేపు చెప్పినా వింటా. మీరు చెప్పారు నేనంటే ఇష్టం అని, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నా. నాకు ఇష్టం లేదు. సరే, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఓకే, ఒక నిమిషం ఆగు. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. నేను నాతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వండి ఫస్ట్ ఒక 1 వీక్, దాని తర్వాత మీ అభిప్రాయం చెప్పండి, ఎస్ అని చెప్పండి. ఓకేనా? లేదు. లేదా? నెంబర్ నో. సెట్ చేయరా? యాక్చువల్లీ నా ఫోన్ ఎప్పుడు 24 గంటలు మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటుంది. నేను ఫోన్ ఎక్కువ యూజ్ చెయ్యను. యూజ్ చేసే టైము నాతో యూజ్ చేయండి, చార్జ్ చేయండి, సరిపోతుంది. నేను ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయను. డైలీ ఒక 4 అవర్స్ చార్జ్ చేస్తే చాలు, ఒక 1 అవర్ కాల్ మాట్లాడితే చాలు. అర్థమైందా? నేను ఫోన్ ఎక్కువ యూజ్ చెయ్యను. యాక్చువల్లీ ఫోన్ నా దగ్గర ఉండదు. మీకు నెంబర్ ఎలా ఇవ్వాలి, నేను మీతో ఎలా చాట్ చేయాలి అండ్ హౌ? అంటే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీకు ఫోన్ కావాలంటే నీ ఫోన్ ఇచ్చేసాయి, పర్మనెంట్గా ఇచ్చేస్తావా? ఇచ్చేస్తే నా కోసం ఇవ్వలేవా? మరీ బిస్కెట్ లేకు నువ్వు, ఇవ్వలే. కానీ నేనే ఇగోండి నా ఫోన్, వద్దులే నా ఫోన్ ఏమన్నా, ఇంకో ఫోన్ ఇప్పిస్తాను మీకు, అది మీ దగ్గర పెట్టుకోండి. ఫోన్ ఇప్పడం ఇంపార్టెంట్ కాదు. ఓకే, చెప్పండి మీకు ఏది ఇంపార్టెంటో చెప్పండి, అదే ఇప్పిస్తా. మీ ఫోన్ నాకు అక్కర్లేదు. సరే, నెంబర్ అడిగారు కదా, ఓకే ఇస్తాను. పని చేసేది రాంగ్ నెంబర్ చెప్తే మంచిగా ఉండదు చెప్తున్నా. రాంగ్ నెంబర్ ఏమి ఇవ్వలేదు. చెప్పండి, నెంబర్ చెప్పండి. 99. షూరా? యా షూర్. కాల్ చేస్తా. 939 27 సెట్ అయిపోయినట్టేగా? సెట్ అయిపోయినట్టేగా? సెట్ అయిపోయినట్టేగా? నెంబర్ అంటే సెట్ అయిపోయినట్టే కదా అంటున్నా, నెంబర్ సెట్ అయిపోయినట్టేనా? నెంబర్ సెట్ అయిపోవడం ఏంది? మీరు నెంబర్ అడిగారు, ఏం చెప్పారు మీరు? చాట్ చేస్తాము, మాట్లాడతాము. ఓకే, ఒకవేళ దాని తర్వాత నచ్చితే నేనేమంటున్నా, సెట్ అయిపోయినట్టేనా అంటున్నా. అంటే లైక్ ఇదేంటంటే సెట్ అయిపోయినట్టు అంటే నెంబర్ సెట్ అయిపోయినట్టేనా? సెట్ అయిపోయినట్టేనా? సెట్ అయిపోయినట్టేనా? మళ్ళీ సెట్ అయిపోయిందని అంటారు. ఒకసారి ఎస్ అండి అంటే ఏమవుతుంది మీకు? ఏం చేస్తండి, నాకు అర్థం అవ్వట్లేదు. మీరు ఏం చెప్తున్నారు? నెంబర్ అడిగారు, ఓకే ఇచ్చాను. ఓకే, సెట్ అయిపోయినట్టేనా నెంబర్ అంటున్నా? సెట్ అయిపోయినట్టేనా? సెట్ అయిపోయినట్టే. సెట్ అయిపోయినట్టేగా? సెట్టా? చెప్పు తనకి, చెప్పు మ్యాటర్. ఫ్రాంక్ అని చెప్పు. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, మీకు నచ్చే ఉండిద్దని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, నచ్చకపోతే ఒక డిస్లైక్ కొట్టి అలా పడేసేయండి. ఇంకా కామెంట్ పెట్టండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ అయిపోండి. అది ఇక చాలామంది కొత్త వీడియో పోస్టర్ పెట్టినప్పుడు కానీ వీడియో కింద కానీ ఎందుకు బ్రో వీడియోస్ లేట్ అవుతున్నాయి అంటున్నారు. వీడియోస్ లేట్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు బ్రదర్స్. యాక్చువల్లీ నిజంగానే నాకు ఇష్టం లేదు వీడియోస్ లేట్గా అప్లోడ్ చేయాలని. నేను ఎన్ని తక్కువ వీడియోస్ అప్లోడ్ చేసి నాకు అంత తక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యింది. మీకు అది కూడా తెలుసు, వ్యూస్ని బట్టి రెవెన్యూ ఉండిద్ది కదా. కానీ వాటికి ఒక కారణం ఉంది. నా ఛానల్లో వీడియోస్ మన ఛానల్లో వీడియోస్ నేను అప్లోడ్ చేసి యాక్టింగ్ చేసి ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకొని పెట్టడం ఒక ఎత్తు అయిపోతే, నా ఛానల్ని కాపాడుకోవడం ఒక ఎత్తు అయిపోతుంది. నాకు అదే అర్థం కావట్లా. అవునన్నా, ఇప్పుడు మీ ఛానల్ మీకు ఉన్నారు సబ్స్క్రైబర్స్, పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి తెలుగులో, మీ సబ్స్క్రైబ్ అవుతున్నారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతే ఏమైందన్నా? ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. అంటే ఒకడు ఓన్గా ఒకడు ఉండి అంటే హెవీ టీమ్స్ లేకుండా ఒకడు ఉండి ఛానల్ పెట్టి నడిపికూడదా? దౌర్జన్యం ఇదేమన్నా? నాకు అర్థం కావట్లేదు. 24 గంటలు నా వీడియోస్ అప్లోడ్ చేయడం కన్నా నా ఛానల్ కాపాడుకునే పని నాకు ఎక్కువైపోతుంది. మీ టైం వేస్ట్ చేసుకుంటున్నా, నా టైం వేస్ట్ చేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. నేను ఆ ఛానల్కి 24 గంటలు కాపలా ఉండడమే సరిపోతుంది. ఎక్కడ హ్యాక్ అయిద్దా, ఎవడేం చేస్తున్నాడా అని. ఎవరు చేస్తున్నారో తెలుసు, మొత్తం తెలుసు. కాబట్టి ఇప్పుడు వీడియోలోనే ఉన్నాను. చెప్పాలంటే ఒక పేరు చెప్పడానికి 1 నిమిషం పట్టదు. నేనేంటంటే మన వల్ల అవతల వాళ్ళు బాధపడకూడదు అనే క్యారెక్టర్ నాది. చాలా బాధ అనిపిస్తుంది అన్న. సో ప్లీజ్ మీ ఛానల్స్ని మీరు చూసుకోండి. నా ఛానల్ని మన ఛానల్ని మనకు వదిలేయండి అన్న.
ఇప్పుడు మా ఛానల్ హ్యాక్ చేద్దామని 24 గంటలు బోర్డ్స్ని అలా వదిలే ఉంచారు. ఒక చిన్న మిస్టేక్ చేయగానే ఛానల్ హ్యాక్ అయ్యేలాగా. కానీ మీకు తెలియదు ఏంటంటే ఛానల్కి సెక్యూరిటీ యాక్టివేటర్స్ ఫుల్ యాక్టివేట్ అయినా ఏం చేయలేరు. సో ప్లీజ్ ఇప్పటి నుంచైనా కానీ ఎలా చెప్తే మీకు అర్థమవుతుందో చెప్పట్లా, అర్థం కావట్లా నాకు కూడా. సో అర్థం చేసుకోండి. మీ ఛానల్ బాగుంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ వస్తారు బ్రో. ఎవరి ఛానల్కి వస్తే మీకు ఏమైంది నాకు అర్థం కావట్లా. 24 గంటలు నా ఛానల్ ఓన్ ఛానల్ అయ్యా, నేను కష్టపడి 1 year కష్టం మీకు తెలుసా ఆ కష్టం. సో ప్లీజ్ నా ఛానల్ నాకు వదిలేయండి, అర్థమైందా? సరే ఫ్రెండ్స్, ఉంటా మరి, జాగ్రత్త. నెక్స్ట్ వీడియో విత్ ఇన్ 1 weekలోనే అప్లోడ్ చేస్తా. ఉంటా మరి, జై హింద్.